ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ మరియు గోదావరి బెసిన్లోని ఇతర కీలక సాగునీటి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత సంచలనమైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందే పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలనే కఠినమైన గడువును ఆయన అధికారుల ముందు ఉంచారు. ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో కేవలం ఉపన్యాసాలు ఇస్తే పనులు పూర్తి కావని, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను హెచ్చరించడం ఇప్పుడు రాజకీయ మరియు అధికార వర్గాలలో తీవ్ర సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి లభ్యతను పెంచేందుకు సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయాల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేయడానికి మరియు కరువు రహిత రాష్ట్రంగా మార్చడానికి జలవనరుల నిర్వహణ ఎంతో కీలకమైనది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిపై తీవ్రంగా చర్చించారు. రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు కనిపించాలని, అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పుష్కరాల నాటికి ప్రధాన డ్యాం మరియు కాలువల పనులన్నీ పూర్తి కావటం ద్వారా ప్రజలకు మరియు రైతులకు జలసరిని అందించాలనేది ప్రభుత్వ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అధికారుల తీరుపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాజెక్టుల ఆలస్యంపై కేవలం ఫైళ్ల సాకులు, సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తే పనులు ముందుకు సాగవని, ఫలితాలు ఆధారితంగా పనులు జరపాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి విభాగానికి స్పష్టమైన టార్గెట్లు నిర్దేశించుకొని పనుల వేగాన్ని ముమ్మరం చేయాలని హితవు పలికారు. చట్టపరమైన లేదా సాంకేతిక పరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి తప్ప పనులను నిలిపివేయటానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం పోలవరం ప్రాజెక్టుపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూగర్భ జలాల మట్టాలను పెంచడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీటిని వృధాగా సముద్రంలోకి పోనివ్వకుండా నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు నదుల అనుసంధానం మరియు కాలువల ఆధునీకరణ ద్వారా చివరి ఆయకట్టు భూములకు కూడా సాగునీరు సకాలంలో అందేలా చూడాలని, ఏ ఒక్క ఎకరం భూమి కూడా నీరు లేక ఎండిపోకూడదని ఆయన స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేశారు. ఈ జల సంరక్షణ వ్యూహాలలో భాగంగానే సమర్థవంతమైన నీటి యాజమాన్య పద్ధతులను ఉపయోగించి మొత్తం కృష్ణా డెల్టా ప్రాంతాన్ని పూర్తి ఉత్పాదకతతో అత్యంత సారవంతమైనదిగా మారుస్తానని చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా బెసిన్కు తరలించడం ద్వారా రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల అవసరాలను తీర్చవచ్చని, ఇందుకు పోలవరం పూర్తి కావటం అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్ట్ సంస్థలు షిఫ్టుల వారీగా 24 గంటల పాటు శ్రమించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖ మంత్రి మరియు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ గడువులను విధించి అధికారులపై ఒత్తిడి తేవడం ద్వారా పనులను వేగవంతం చేసే పరిపాలనా శైలిని కలిగి ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం మరియు ఇతర సాంకేతిక లోపాల వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడమే కాకుండా పనులు చాలా ఆలస్యం అవుతాయని కూటమి సర్కార్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా నిధులను సమీకరించి కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదాలు పొంది పుష్కరాలలోపు ప్రాజెక్టును పూర్తి చేయడం అనేది ఒక అతిపెద్ద సవాలని చెప్పవచ్చు. అయితే పుష్కరాలు అనేవి భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడే ఆధ్యాత్మిక వేడుక కావటం వల్ల ఆలోపు ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని విడుదల చేస్తే ప్రభుత్వానికి పెద్ద రాజకీయ మరియు పరిపాలనా పరమైన మైలేజ్ లభిస్తుంది. ఇటు రైతాంగంలోనూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నిధుల కొరత, భూసేకరణ మరియు పునరావాస ప్యాకేజీల అమలు వంటి ఆచరణాత్మక సమస్యలను అధిగమించి ప్రభుత్వం ఈ డెడ్లైన్లను ఎలా అందుకుంటున్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి వారం ఈ పనుల పురోగతిని పర్యవేక్షించాలని నిర్ణయించుకోవటం ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది. గోదావరి పుష్కరాలలోపు పోలవరం సహా కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వార్నింగ్ మరియు డెడ్లైన్ రాష్ట్ర జలవనరుల రంగంలో చలనాన్ని తెచ్చింది.
కేవలం మాటలు కాకుండా చేతల్లో ఫలితాలు చూపించాలన్న ఆయన ఆదేశాలను అధికారులు ఏ మేరకు అమలు చేస్తారో వేచి చూడాలి. మరి గోదావరి పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటూ సీఎం చంద్రబాబు విధించిన ఈ కఠినమైన గడువుపై మరియు చివరి భూములకు నీరు అందించాలనే వ్యూహాలపై మీ అభిప్రాయం ఏంటి? నిర్దేశిత సమయానికి ఈ పనులు పూర్తవుతాయని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.